ఇంగ్లాండ్ వన్డే సిరీస్ని సక్సెస్ఫుల్గా ముగించిన టీమిండియా ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతోంది. ఈ మెగా ఈవెంట్కి వెళ్లే ముందు జట్టు సన్నాహకాల్లో భాగంగా జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ని టీమిండియా చాలా బాగా ఉపయోగించుకుంది. దాదాపు అందరి ఆటగాళ్లను పరీక్షించడం కూడా జరిగింది. ఇక ఇంగ్లాండ్ వన్డే సిరీస్ని 3-0తో క్లీన్ స్వీప్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టుపై ఉన్న అనుమానాలను తీర్చాడు. గంభీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, జట్టు ప్రయోజనాలు, దుబాయ్ పిచ్లు పరిగణలోకి తీసుకుని జైస్వాల్ని తప్పించి వరుణ్ చక్రవర్తిని స్క్వాడ్లో చేర్చాం. హర్షిత్ రాణా కూడా తనకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో బుమ్రాకి బదులు అతడికి స్థానం దక్కింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే జట్టులో వికెట్ కీపర్ ఎవరు అనే అనుమానాలు వద్దు. మా ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మాత్రమే. నేను ఎప్పటి నుండో చెప్తుంది ఒక్కటే, రాహుల్కి ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. ప్రస్తుతం జట్టు కాంబినేషన్కి అతడు కరెక్ట్గా సరిపోతాడు. ఇక పంత్కి భవిష్యత్తులో తప్పక అవకాశాలు కల్పిస్తాము అని గంభీర్ పేర్కొన్నాడు. మనం ఇక్కడ ఒకటి గమనిస్తే, ఇంగ్లాండ్ ఓడిఐలకు ఎంపికైన ఆటగాళ్లందరిలో పంత్కు మాత్రమే గంభీర్ ఒక్క మ్యాచ్లో కూడా ఆడే ఛాన్స్ ఇవ్వలేదు. దీన్ని బట్టి పంత్ ఇప్పట్లో వన్డే వికెట్ కీపర్గా కొనసాగే అవకాశాలు లేవు. మరో విషయం ఏంటంటే, బుమ్రా స్క్వాడ్ నుండి తప్పుకోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో హర్షిత్ రాణా, మొహమ్మద్ షమీలలో ఎవరిని తుది జట్టులో ఆడిస్తారు అంటూ తెగ చర్చలు జరుగుతున్నాయి. వీటికి తెరదించుతూ గంభీర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందులో ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు. షమీ లాంటి సీనియర్ బౌలర్ తప్పక తుది జట్టులో ఉంటాడు. అతడి సత్తాపై మాకు నమ్మకం ఉంది. షమీ ఫిట్నెస్ని దృష్టిలో పెట్టుకుని అతడికి వర్క్లోడ్ తగ్గించాలనే ఉద్దేశంతో హర్షిత్ రాణాతో కొన్ని మ్యాచ్ల్లో ఆడించాం. దీనివల్ల షమీకి పని భారం తగ్గుతుంది. మరోవైపు హర్షిత్ రాణా ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి సిద్ధంగా ఉంటాడు అని గంభీర్ చెప్పుకొచ్చాడు. మరి పంత్ని కాదని రాహుల్కి, హర్షిత్ రాణాకి కాకుండా షమీకి అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.